అసెంబ్లీకి సంబంధించిన అసెంబ్లీలోనే ఏకంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాట్లాడిన మాటలు చూస్తున్నారు. సో దాంట్లోనే మనం అర్థం చేసుకోవచ్చు ఎవరెవరు మాట్లాడినరు. దాంట్లో దానం నాగేందర్ కావచ్చు, మిర్యాలగూడ ఎమ్మెల్యే కావచ్చు, రాజ్ గోపాల్ రెడ్డి కావచ్చు, ఇట్లా ఆయా కాన్స్టిట్యున్సీలో పడుతున్న ఇబ్బందుల గురించి సాక్షాత్ అసెంబ్లీలోనే ప్రస్తావించరు. కరెంట్ ఇస్తలేరు, నీళ్ళు ఇస్తలేరు, సమస్యలను పరిష్కరించాలి, రైతుల్ని ఆదుకోవాలన్నమాట. ఇక రెండోది, సో మీరు చూసుంటారు కదా, తిరగబడుతున్న ఎమ్మెల్యేలు అన్నాం. ఎవరు? ఏకంగా దానం నాగేందర్ ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాడు? కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు. సరే, అది ఆయన ఒప్పుకుంటుండా ఒప్పుకోలేదనే పాయింట్ పక్కన పెడితే, ఇక్కడ 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిండ్రు. అది చాలా బాహాటంగా, సో అక్కడ బాగలేదు కాబట్టి ఇక్కడికి వచ్చి చేరిండ్రు అనేసి వీళ్ళ చాలా పొంకనాలు కొట్టిన ముచ్చట కూడా మనం చూసినాం కదా. దానం నాగేందర్ కూడా మాట్లాడుతున్నాడు. ఏంది? అధికారుల పైన, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పైన నా ప్రమేయం లేకుండానే జరిగిపోతున్నాయి, నా ప్రమేయం లేకుండా శిలాపలక మధ్య ఫౌండేషన్ వేస్తే ఆయన కూలగొట్టడం కూడా జరిగింది. సో నేను ఏం చెప్పినా కూడా వింటలేరు అనేసి. ఇక రెండోది, గూడెం మహిపాల్ రెడ్డి, సో నేను బీఆర్ఎస్లోనే ఉన్నాను, అసలు కాంగ్రెస్ పార్టీలో లేను. సో ఆయన గతంలో మాట్లాడిన మాటలు కూడా కాంగ్రెస్ ఒక డాష్ పార్టీ. సో ఇట్లా ఆయన మాట్లాడిన మాటలు కూడా చూసినాం. అసలు ఇంతకీ ఎందుకు కాంగ్రెస్ పార్టీలో ఈ రకంగా జరుగుతున్నది అనేది ఒక్కసారి కనుక చూస్తే, అనిరుద్ రెడ్డి ఏ విషయంలో మాట్లాడిండు? అనిరుద్ రెడ్డి అని అంటే హైడ్రాకు సంబంధించిన విషయంలో అనిరుద్ రెడ్డి కూడా కొంచెం ఆయన ఘాటుగానే స్పందించిండు. ఎందుకయ్యా అంటే హైడ్రాకు సంబంధించి మరి ఈ అత్యంత గొప్పగా ఆయన బ్రెయిన్ చైల్డ్ ప్రాజెక్టు ఈ హైడ్రాకు సంబంధించి అనిరుద్ రెడ్డి కూడా సో ఇంచుమించు ఏంది, బెదిరించి సెటిల్మెంట్లు చేసుకుంటున్నారు అనే కాడికి వచ్చింది. ఏ విషయంలోనయ్యా? ఇప్పుడు ఏవైతే ఈ కూలగొట్టడాలు కావచ్చు, ఇవి కావచ్చు, మొన్నటిదాకా మాలాంటోళ్ళు గొంతు అరిగిపోయేదాకా అరిచి గీపెట్టినా కూడా మరి చెవులకు ఎక్కినాయో లేదో కానీ మొన్నటికి మొన్న కూడా నేను చూపించిన. ఇప్పుడు ఏదైతే శ్రీ ఆదిత్య వాంటేజ్ వాళ్ళు మూసీ మధ్యలో మూసీని ఆక్రమించిండ్రు అని చెప్తున్నా కూడా దాన్ని ఎవ్వరి చెవులకు కూడా ఎక్కట్లే. ఏదన్నా మేము ఇట్లా ఈ తప్పులు ఒప్పులు తీసుకొచ్చేమో జనాల ముందుకు పెట్టే ప్రయత్నం చేస్తుంటేనేమో తట్టుకోలేక అసెంబ్లీలో గోల పెట్టి అర్షిరి, ఇట్లా చేస్తారా అధ్యక్ష, అట్లా చేస్తారా అధ్యక్ష, ఆడపిల్లలు అయ్యుండి వాళ్ళ ఎక్స్లలో ఇట్లా పెడతారా అధ్యక్ష అనేసి పెడతారు. అంటే ఏవి మళ్ళీ నిజాలు చూపించొద్దు ప్రజలకి, వాస్తవాలను వాళ్ళకి తెలియకూడదు. ఇట్లా బడాబాబులందరూ కూడా మొత్తం కబ్జాలు చేసుకొని కట్టుకొని ఉంటే వాటిని కూలగొట్టే సమస్యే లేదు, వాటి జోలికి పోయే పరిస్థితే లేదు. సెటిల్మెంట్లు చేసుకుంటున్నారు. ఎవరు చేసుకుంటున్నారు? అది జనాలందరికీ కూడా తెలుసు. సాక్షాత్తు సెటిల్మెంట్లు అంటే బెదిరించి ఈ హైడ్రాని అడ్డు పెట్టుకొని సెటిల్మెంట్లు చేసుకుంటున్నారు అనేసి జడ్చర్ల ఎమ్మెల్యేనే మాట్లాడిండు అని అంటే ఇది దేనికి నిదర్శనము అని చెప్పాలి. సరే, మేము మాట్లాడితేనేమో పట్టించుకోలేదు, మేము మాట్లాడితే అరుస్తురు, గగ్గోలు పెడుతురు, రక్తం మరుగుందంటారు, చీమును ఎత్తురు అంటారు, అన్నీ అంటారు. కానీ ఏంద్రా నాయన, మరి పేదోళ్ళ గూళ్ళు గులగొడుతున్నారు, మరి ఉన్నోళ్ళ ఏమో బడాబాబులనేమో మరి వాళ్ళకు హారతి పల్లాలు పడుతున్నారు, ఇదేందయ్యా అంటేనేమో మా మీద సచ్చి ఏడుస్తున్నారు. ఏం మాట్లాడొద్దు, ఏమన్నా మాట్లాడితే వీళ్ళు అసరు కొసరు, వీళ్ళు జర్నలిస్టులా కాదా అని ఇట్లాంటి ముచ్చట్లు మాట్లాడుతున్నారు. ఇప్పుడు అర్థమవుతుంది కదా, మెల్లగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే తిరగబడే పరిస్థితి వచ్చింది కదా. ఆల్రెడీ గతంలో ఇదే జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆధ్వర్యంలో 12 మంది కలిసి ఎక్కడో ఒక సీక్రెట్ ప్లేస్ ఫామ్ హౌస్ హోటల్లో కలిసి సీక్రెట్ మీటింగ్ పెట్టుకున్నారు. అది కూడా ప్రపంచానికి తెలుసు. ఎందుకు పెట్టుకున్నారు? వీళ్ళు చేస్తున్నారు, వీళ్ళు భూ కబ్జాలు చేస్తున్నారు, ఒక ఫైల్ క్లియర్ చేయాలన్నా కూడా ఆ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేకి సంబంధించి ఆ శాఖకు సంబంధించిన మంత్రులు ఈ భూదందాలు చేస్తున్నారు అనేసి ఒక ఫైల్ తయారు చేసి ఆ ఫైల్ను తీసుకెళ్ళి ఢిల్లీలకు తీసుకుపోయి ఇట్లా ఉంది వీళ్ళ ముచ్చట్లు అని చెప్పేసి, ఎవరి విషయంలో ఇది? పొంగులేటి విషయంలో. ఇక తిరగబడకపోతే ఏం చేస్తారు అనే పరిస్థితి. ఎక్కడ పోయినా కాన్స్టిట్యున్సీలో ప్రజలకు ముఖం చూపించుకునే పరిస్థితి లేదు. అసలు మేము ఎందుకున్నామా అనే దాంట్లో పాపం తలకాయలు పట్టుకుంటున్నారంట. అసలు ఎమ్మెల్యే అంటే మేము ఎన్నో ఆశలతోటి ఎన్నో కలలు కానీ మేము ఏమో చేయాలనుకున్నాం కానీ ఇక్కడ ఏమీ అయితే లేదు, దోసుకోవడానికి వాళ్ళకే సరిపోతుంది, దాచుకోవడానికి వాళ్ళకే సరిపోతుంది అనే నేపథ్యం. ఇలా మేము పోతేనేమో మా ముఖాల మీద చీపులు చాటర్లు చెప్పులతో కొట్టే పరిస్థితి ఉంది అనేది ఇవాళ ఎమ్మెల్యేలు వాపోతున్న పరిస్థితి. ఇక ఇంకొకటి ఎవరు?
దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్. సో బాలు నాయక్ వచ్చేసి ఏంది అని అంటే ఇప్పుడు ఆల్రెడీ క్యాబినెట్ ఎక్స్పాన్షన్ అంటున్న నేపథ్యంలో ఒకవైపు ఏమో రాజగోపాల్ రెడ్డి నాకు ఖచ్చితంగా క్యాబినెట్లో బెర్త్ తగ్గాల్సిందే, నేను ఆ ఒక కండిషన్లతోటే నేను బీజేపీ నుంచి వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరిన, నాకు హామీ ఇచ్చిరు దిగ్విజయ్ సింగ్ లాంటి వాళ్ళు, నీకు ఖచ్చితంగా క్యాబినెట్లో స్థానం దక్కుతుంది, నువ్వు ఎమ్మెల్యే అవుతావు అనేసి నాకు ఒక హామీ ఇచ్చిరు, కానీ ఆ హామీ నిలబెట్టుకోలేకపోతున్నారు, ఎందుకు ఇది లేట్ చేస్తున్నారు, నాకు ఖచ్చితంగా మంత్రి పదవి కావాల్సిందే అనేసి ఆయన కూడా డిమాండ్ పెట్టిండు. దానికి ఇంకింత బలం చేకూరేలా ఆ రోజు ఏది భువనగిరి ఎంపీ స్థానం నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి నిలబెట్టినప్పుడు ఖచ్చితంగా ఆయన గెలిపించుకోవాల్సిన బాధ్యత నీదే అనేసి ఆయన కూడా నీ మంత్రి పదవికి ఎలాంటి డోకా లేదు, నీకు స్థానం దక్కేలా నాది పూచి అని చెప్పి రేవంత్ రెడ్డి ఒక 2 గంటల సేపు ఇంట్లో కూర్చొని మాటిచ్చి బయటకు వచ్చిన వైనం చూసినాం. ఇప్పుడు ఏంది ఇది, ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఆల్రెడీ 2 రెడ్డి మంత్రులు ఉన్నారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు. మరి ఈ నేపథ్యంలో ఇంకొక వ్యక్తికి ఇస్తే ఎవరైతే అది ఒక్కింట్లో 2 మంత్రి పదవులు, దట్టు అది రెడ్డి ఓసీలకు సంబంధించి. ఇప్పుడు ఈయనకు కడుపు కాలింది. ఇక్కడ బాలు నాయక్ ఏంది, మాకేదో డిప్యూటీ స్పీకర్లో ఏదో ఇస్తే కాదు, మాకు కూడా ఖచ్చితంగా క్యాబినెట్లో స్థానం కల్పించాలి, కేసీఆర్ హయాంలో మంచి ప్రయారిటీ ఇచ్చిండ్రు, ఎస్టీలకు క్యాబినెట్లో స్థానం కల్పించారు, కానీ అయినప్పటికీ సామాజిక వర్గాన్ని, ఈ ఎస్టీ సామాజిక వర్గాన్ని కేసీఆర్ చాలా బాగా చూసుకున్నాడు, కానీ అయినా కూడా కాదని కాంగ్రెస్ పార్టీకి మా వాళ్ళందరూ ఓటేసిర్రు. సో మాకు ఖచ్చితంగా నాకు మంత్రి పదవి కావాలి అనేసి ఇటు బాలు నాయక్ అడుగుతున్నాడు. ఎందుకు ఈ బాలు నాయక్ మంత్రి పదవి అడగడానికి రీజన్ ఏంటి అని అంటే ఆల్రెడీ ఇక్కడ 3వ వ్యక్తికి, అది దట్టు రాజగోపాల్ రెడ్డికి ఎట్లా ఇస్తారు మరే, ఇక్కడ మేము కదా ఎస్టీలో చరిత్రలో అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే ఇవ్వలేదు, గతంలో బీఆర్ఎస్లో ఎస్టీలను మంత్రులు చేసిరు, కానీ ఇప్పుడు మాత్రము కాంగ్రెస్ పార్టీలో చెయ్యలేదు, ఇది చెయ్యాలి అనేసే డిమాండ్, అది చెయ్యాలి, నాకు మంత్రి పదవి ఇవ్వాలి అనేది ఆయన ఒక డిమాండ్ పెట్టడం జరిగింది. ఎవరైనా బాలు నాయక్ అంటే ఇట్లా ఎవరికి వాళ్ళు అంటే ఎక్కడికక్కడ ఏదో అమ్మో ఏమన్నా అవుతుందేమో మనం గుట్టు సప్పుడు కాకుండా ఏదైనా నోరు మూసుకొని ఉండాలనుకునే నేపథ్యం కంటే ఒకరిని చూసి ఒకరు తమ అభిప్రాయాలను బయటికి అంటే ఇస్తారా సస్తారా అన్న నేపథ్యంలో, ఎందుకంటే వీళ్ళు చేసిన పెద్ద తప్పెక్కడుందయ్యా అంటే ఈ 10 మంది ఏదైతే ఫిరాయింపు చేయించుకొని దాంట్లో చేర్చుకున్నారో అక్కడి నుంచి వీరు ఫస్ట్ అప్పటి వరకు ఏ బాధ లేకుండా నిమ్మలంగానే సమస్య కొనసాగుతూ ఉండేది. ఎప్పుడైతే బీఆర్ఎస్ నుంచి అంటే నేను 1 గేటు తెరిస్తేనే ఇంతమంది వచ్చారు, 2 గేట్లు తెరిస్తే ఇంకెంతమంది వస్తారో అని చెప్తున్న నేపథ్యంలో ఆ 1 గేట్ నుంచి ములుగుతా మరి 10 మందిని అయితే చేర్చుకోవడం జరిగింది. ఆ 10 మందిలో ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 7గురు వరకు మళ్ళీ, ఎందుకంటే ఈ అనర్హత వేటు పడే అవకాశం ఉంది, ఈ అనర్హత వేటు పడితే మీరు మరి మేము జనాల్లోకి వెళ్తే మాకు ఓట్లేస్తారా లేకపోతే ముఖాన్ని ఇంకేమేస్తారో తెలియదు, ఎందుకంటే నాకు ఓటేయండి అనేసి కాన్స్టిట్యున్సీ ప్రజలను అడిగే అవకాశం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉందా? అదే కదా నిన్న ఆయన అసెంబ్లీలో మాట్లాడింది కదా ముఖ్యమంత్రి, జనాలు బూతులు తిడుతున్నారు, జనాలు బూతులు తిడితే ఎట్లా మీరు పెడతారు అనేసి ఆయన అసలు జర్నలిస్టులు ఎవరు, కొసరు జర్నలిస్టులు ఎవరు అనేది పెద్ద లెక్చర్ ఇచ్చారు కదా. ఇక్కడ అసలు జర్నలిస్టులు ఎవరు, కొసరు జర్నలిస్టులు ఎవరు అనే దానికంటే అసలు ఎమ్మెల్యేలు సతమతం అవుతున్నారు కాన్స్టిట్యున్సీలోకి ఎట్లా పోవాలనేసి. కడుపు మండినోడికి ఏమొస్తుంది, ఆయనకేమో సూక్తులు రావు కదా, పొద్దున్న లేస్తే మంచి వినసొంపైన సుప్రభాతం రాదు, వాళ్ళ కడుపు మండినప్పుడు వాళ్ళకి ఏమొస్తాయి, తిట్ల సుప్రభాతం వస్తుంది. మరి తిట్ల సుప్రభాతాన్ని మీరు చూపిస్తారా అనంటే ముందు చూపించిన వాడిని బలి చేయడం కంటే వాళ్ళు బూతులు తిట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిదయ్యా అంటే ఖచ్చితంగా ఎవరి మీద ఉంటుంది, రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఉంటుంది. ఇవాళ తిరగబడుతుంటే మీ ఎమ్మెల్యేలు మీపైన తిరగబడుతున్న నేపథ్యం చూస్తుంటే ప్రజలు తిరగబడకుండా ఎట్లుంటారు? బరాబర్ ఇలా ఏమంటారు అన్న ఇది చూసినాం వార్తలు, ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలల్లో పొలాలకు పోయి మాట్లాడుతున్నాడు కదా జగదీష్ రెడ్డి, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. బట్టలు ఆయన అంటే ఇట్లా అంటున్నాడు అని అంటే మహిళలే చెప్తున్నారు, బట్టలు ఊడదీసి ఆయన కొట్టుడు ఆయన నిలబెట్టుడు కాదు, ఆ పని మేం చేయాల్సి వస్తుంది బరాబర్ అసెంబ్లీకి వచ్చి అని చెప్తున్నాడు. ఎందుకు మనం నోరు బారేసుకుంటే ఎదుటోడేమో అంత నిమ్మలంగా కూర్చోడు కదా.
అంత నిమ్మలంగా కూర్చోడు. మనం ముఖ్యమంత్రి కాబట్టి ఏమి శాసించినా జరుగుతుంది, నియంత్రణలాగా హిట్లర్ లాగా మనం ఏం చేసినా చెల్తుంది అంటే చెల్లదు. ప్రజలు ఓట్లేస్తే మీరు పోయి ఆడ కూర్చున్నారు, కానీ అదే ప్రజలు తిరగబడితే ఎలా? జర్నలిజానికి భాష్యం చెప్తున్నారు కదా చాలామంది, ఇది అట్లుండాలి అది అట్లుండాలి, ఆకు పాకు కరపాకు లాగా. అంటే ఏమీ మాట్లాడకుండా ఇప్పుడు కొంతమంది కూర్చొని స్టూడియోలో కూర్చొని లెక్చర్లు ఇచ్చుకుంటూ, లేకపోతే నీతి సూత్రాలు వాళ్ళు ఇచ్చేటోళ్ళు ఉన్నారు కదా, అందులో మహిళలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. ఈ నీతి సూత్రాలు వాళ్ళు ఇచ్చేటోళ్ళు ఒక్కసారి చూడండి. మీరు ఆడ కూర్చొని అంటే ప్రజా సమస్యలకు సంబంధించి ఏమీ బయట పెట్టొద్దు. అంటే ఈరోజు సపోజ్ నేను ఈ వార్త చేసిన, ఇందులో అట్లా ఎట్లా చేస్తారు అనేసి మీరు కేసు పెడతామంటే దానికి మేము చేసేది ఏమీ లేదు. ఆల్రెడీ సర్వనాశనం అయిపోయింది తెలంగాణ పరిస్థితి. ఎట్లుంది? ఆయననేమో ఇంకా నాకు పరిపాలన దక్షత వంటబట్టలేదు అంటే ఒక ఇద్దరు మంత్రులను పీకేస్తేనో లేకపోతే ఇద్దరు అధికారులను పీకేస్తేనో అది పరిపాలన పట్టు ఉన్నట్టుగాను మాట్లాడుతున్నారు. ఆయనకు పరిపాలన పట్టుకి పాలనకి అసలు ఏందో చెప్పడం కూడా రావట్లేదు. ఎక్కడికక్కడ వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టిపోయినాయి. స్వయాన ఎమ్మెల్యేలే వాళ్ళ బాధలు చెప్పుకుంటున్న పరిస్థితి. వాళ్ళని ఏమంటారు చూడు, కడుపు జించుకుంటే కాళ్ళ మీద పడతారంటారు కదా, అట్లా ఉంది పరిస్థితి. ఇవాళ కరెంటు లేదు, నీళ్లు లేవు అనే పరిస్థితి, ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్న పరిస్థితి, తాగునీటికి సాగునీటికి ఇబ్బంది పడుతున్నారనే పరిస్థితిని స్వయాన కాంగ్రెస్ ఎమ్మెల్యేలోనే అసెంబ్లీ వేదికగా చెప్తున్నారంటే ఇప్పటికైనా మరి ఈ తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు గారికి అర్థమైందా కాదా అనేది మరి ఆలోచించాలి. ఇప్పుడు మిగతా వాళ్ళు తీసుకొచ్చి చెప్తుంటే ప్రజల గోస తీసుకొచ్చి చూపిస్తుంటే అట్టెట్లా మీరు కావాల్సుకొని తిట్టిస్తున్నారు, మీరు కావాల్సుకొని తిడుతున్నారు. ఎవరు ఎవరిని తిడతలేరు. ప్రజల సమస్యలను తీసుకొచ్చి చూపెడుతున్నాము. ఇవాళ ఎమ్మెల్యేలే చెప్తారు కదా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలే. ఇప్పుడు అనిరుద్ రెడ్డి హైడ్రా మీద మాట్లాడిండు, దానం నాగేందరు అధికారులు తన ప్రమేయం లేకుండా చేస్తున్న పనుల గురించి మాట్లాడిండు, గూడెం మహిపాల్ రెడ్డి ఏం మాట్లాడిండో చూసినాం. ఇవాళ బాలునాయకు నాకు మంత్రి పదవి కావాలి, టీఆర్ఎస్లోనే మా సామాజిక వర్గానికి న్యాయం జరిగింది, ఇక్కడ జరుగుతలేదు, మాకు క్యాబినెట్లో మంత్రి పదవి నేను ఉండాల్సిందే అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు కదా. ఆయన సామాజిక వర్గానికి ఈ కాంగ్రెస్ పార్టీలో న్యాయం జరగలేదని చెప్పిండు కదా. రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతున్నాడు కదా, నీళ్ళకి ఇబ్బంది అవుతుంది, కరెంటుకి ఇబ్బంది అవుతుంది అనేసి. మిర్యాలు కూడా ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు కదా, నీళ్లను వదలాలి, సాగునీరు తాగునీరు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కరెంటు కష్టాలతోటి అనేసి. ఇట్లా ఒక్కొక్కరు హైడ్రా గురించి ఆయన చెప్పింది కదా అనిరుద్ రెడ్డి. ఇట్లా మొత్తానికి ఒక్కొక్కరు తమ వాయిస్ని వ్యతిరేకంగా ఇప్పుతున్నట్టుగా కాదు, సమస్యలు ఉన్నాయి అని తెలియజేస్తున్నారు. అయితే ఈ సమస్యలు ఉన్నాయనేసి వీళ్ళు లేటుగా చెప్పారు, మేము ముందుగానే చెప్పినాం. మేము చెప్పినామంటే మేమేదో ఊహించి చెప్పలేదు. ఇక్కడ ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రజలు చెప్పిన మాటల్ని తీసుకొచ్చే మేము చూపించినాం. అయితే వాళ్ళు బూతులు తిడుతున్నారు, వాళ్ళు దుమ్మెత్తిపోస్తున్నారు, మాకు రక్తం మరుగుతుంది, మాకు చీమునెత్తురు లేదా అని మాట్లాడుతున్నారు కదా. అందరికీ ఉంటుంది, చీమునెత్తురు కావచ్చు, పరువు ప్రతిష్టలు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, అందరికీ ఉంటారు. మరి ప్రజలకు కూడా సేమ్ అదే వర్తిస్తుంది కదా. వాళ్ళకు మీరు హామీలు ఇచ్చి రోజుకొక అబద్ధం మాట్లాడుతూ వేదికలెక్కి మీరు బండబూతులు తిడుతూ వాళ్ళని మాత్రం సాంప్రదాయబద్ధంగా మాట్లాడండి అని అంటే మరి ఇలా వేదికలెక్కి కూర్చొని మాట్లాడుతున్న వాళ్ళు కూడా కనీసం స్పృహతోనైనా కూడా దీన్ని పరిష్కరించాల్సిన అవసరం లేదా? ప్రజలు అసలు ఎందుకు ఆవేదనతోటి బూతులు మాట్లాడుతున్నారనే విషయాన్ని ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేయాల్సినంత అవసరం లేదా? ప్రభుత్వం అంటే ప్రజలే కదా. ఓటు వేసిన ప్రజలనే అసహ్యంగా బట్టలు ఊడదీసి మేము రోడ్ల మీద నిలబెడతామనంటే అంతే భయపడుకుంటూ అందరు గజగజ వణుకుతూ కూర్చోవాలనా? అది మీకే అర్థమవుతుంది. రేపు ఈ మాటలు మీకు తిరగబడితే సంఖ్య రేపు ఎక్కువగా మారుతుంది. ఇంకా మీ ఎమ్మెల్యేలు ఇప్పటికే వ్యతిరేకిస్తుండ్రు కదా, ఇంకా రేపు ఆ సంఖ్య పెరుక్కుంటూ పోతుంది. మీరు అన్నారు కదా, ఒక గేటు తీస్తేనే ఇంతమంది వచ్చిరు, 2 గేట్లు తీస్తే ఇంకెంతమంది వస్తారో అన్నారు కదా. అసలు ఆ ఒక్క గేటు కూడా ఇప్పుడు మీరు మూసుకొని పెద్ద తాళం వేసుకోండి. ఎందుకంటే ఆ ఒక్క గేట్లో నుంచి ఫిరాయింపు ఎమ్మెల్యేలే కాదు, మీ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు కూడా దాంట్లో నుంచి పోయే అవకాశం ఉంది. మనం ఏదో చేయాలనుకుంటే ఏదో జరుగుతుంది అంటారు కదా, అది మీకే తగులుతుంది.
ఎవరెవరినైతే కించపరిచి మాట్లాడుతున్నారో, ఎవరెవరినైతే బెదిరింపులకు పాల్పడుతున్నారో అది మీకే ఎదురుదెబ్బ తగులుతుంది. ప్రజల సమస్యలు పరిష్కరించగా ప్రజలకు సాగునీరు, తాగునీరు, రైతుల పొలాలు ఎండిపోయేసి రోజు చూస్తున్నాం కదా. అవన్నీ ఏం గ్రాఫిక్స్ కాదు కదా, అవి నిజాలు. తెలంగాణ ప్రాంతంలో ఈరోజు యాసంగి పంట చేతికొచ్చే సమయానికి పొలాలని నీరు లేక ఎండిపోయి రైతు హరిగోసపడుతున్నాడు. హరిగోసపడుతుంటే పట్టించుకోకుండా మనం అసెంబ్లీ సమయాన్ని వృధా చేసి, గతంలోనేమో పుష్ప 2 సినిమా గురించి అంతా ఒక దినం వేస్ట్ చేసిరు. ఏదో అల్లు అర్జున్ ఆయనకి ఇంపార్టెంట్ ఇవ్వలేదనో, లేకపోతే ఆయన పేరు పలకలేదు అనేసి. మొన్ననేమో బూతు వీడియోలు ఏమో పెట్టిండ్రు అని చెప్పేసి ఒక డే అంతా సమయం అంతా దానికే గడిపేసారు. కానీ సమస్యలు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఏం చెప్పారు మీరు? రైతులు అప్పులు చేస్తే అప్పులోళ్ళు ఇంటి ముందుకు వస్తే ఆత్మగౌరవంతో ఆత్మహత్యలు చేసుకుంటారంటారా? వాళ్ళకి మీరు అసెంబ్లీ సాక్షిగా భరోసా ఇవ్వాల్సినంత అవసరం లేదా? రైతులకు మీరు వెన్నుదన్నగా నిలవాల్సిన అవసరం లేదా? ఈరోజు మిస్ వరల్డ్ పోటీలకు 200-300 కోట్లు పెట్టడానికి మీ మనసు వచ్చింది కదా, మరి అదే రైతులకు ఆదుకుంటే పోయేదేముంది? ఇవాళ మిస్ వరల్డ్ పోటీలు లేకపోతే హైదరాబాద్ ఏమైనా బోసిపోదు కదా. రెండోది, అయినా ఏందిది? ఆడోళ్ళ అందాలకు మెజర్మెంట్లు వేసి, టేపులు కత్తర్లు పెట్టి గుడ్డలు కత్తిరించి కుట్టి మెజర్మెంట్లు వేసి ఆ పోటీలు ఇవాళ తెలంగాణ సమాజానికి అవసరమా? రైతులు నీళ్లు లేక అల్లాడుతుంటే అది అవసరమా? ఈ మాటలన్నిటికీ చెప్పే సమాధానం లేక మనము డైవర్ట్ చేయాలి. అసెంబ్లీలో ఏంది చాలా ఆవేశంగా మాట్లాడి ఎంతసేపు ఉన్నా ఆయనకు వ్యతిరేకంగా భావిస్తున్నారు. అది వ్యతిరేకత కాదు మీకు చెప్తున్నది. మేము చెప్పే వార్తలు మీకు వ్యతిరేక వార్తలు కాదు. ప్రజలు ఏమనుకుంటున్నారు అనే విషయాన్ని తీసుకొచ్చి మాత్రం మేము పెడుతున్నాం. వారధి, ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా ఉండేవాళ్ళే కదా మీడియా మిత్రులు. అందులో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు. ఎవరు కూడా ప్రజల సమస్యలు అనేది ఈ తీసుకొచ్చి ప్రసార మాధ్యమాల్లో పెట్టకపోతే అసలు మీకు ఎట్లా తెలుస్తుంది? మీరు మీ ప్రజాప్రతినిధులు పంపించారు, పోనీ మీరు వెళ్తారా? ప్రజల మధ్య కంటే మీరు వెళ్ళరు. సభలు సమావేశాలు పట్టుకొని డబ్బులు పెట్టి వాళ్ళని రప్పించుకొని ఆహా ఓహో అనడం తప్పితే అసలు నిజంగా మహిళలు ఏమంటున్నారు, రైతులు ఏమంటున్నారు, నిరుద్యోగులు ఏమంటున్నారు, విద్యార్థులు ఏమంటున్నారు, అవ్వలు తాతలు ఏమంటున్నారు? మీరు అన్ని వర్గాల ప్రజల్ని కలిస్తే అసలు మీకు నిజమేందనే తెలుస్తుంది. అదేమీ తెలియకుండా ఈరోజు సాక్షాత్తు అసెంబ్లీలో మీ ఎమ్మెల్యేలే చెప్తున్న వైనం చూస్తున్నాం. ఈ ముచ్చట మీకు ఎప్పటి నుంచో, మీరు వచ్చిన 15 నెలల నుంచి మేము దాదాపుగా జరుగుతున్న ప్రతి పరిస్థితిని మేము అలర్ట్ చేస్తున్నాం. కానీ అలర్ట్ చేసిన ప్రతిసారి మీకు అహం దెబ్బతింటుంది తప్ప అందులో వాస్తవం ఏమన్నా ఉందేమో ఆ వాస్తవాన్ని మేము తీసుకోవాలి అనే ప్రయత్నం ఒక్కసారన్నా చేసిరా? అవన్నీ అబద్ధాలని కొట్టి పారేస్తుంటే ఆడ ప్రజలు అనుభవిస్తున్న కష్టాలని అబద్ధాలని కొట్టి పారేస్తే ఈరోజు ఏమైంది? అది మీ దాకా రావట్లే. ప్రజలే చెప్తున్నారు. మేము నేరుగా అసెంబ్లీకి వచ్చి మేము గుడ్డలు ఉడదీయాలని అడిగే పరిస్థితి వస్తుంది అని అంటే ఒక్కసారి అర్థం చేసుకోండి. సర్వనాశనం అయిపోయింది. ఇంకా ఎక్కువ కాలం పట్టదు ప్రజలు తిరగబడడానికి. మీ సొంత ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో తిరగబడడానికి ఎక్కువ రోజులు పట్టదు అనడానికి ఈరోజు జరుగుతున్న దాష్టికమే నిదర్శనం. ఈద్గా గ్రౌండ్ ఉంది అధ్యక్ష. ఆ ఈద్గా గ్రౌండ్లో సిపిడిసిఎల్కి మన ఒక సబ్ స్టేషన్ గురించి ల్యాండ్ అలాట్మెంట్ ఇచ్చారు. అక్కడ ఇప్పుడు రంజాన్ నడుస్తుంది, ఈద్గా గ్రౌండ్ అది. దాని పక్కకు వేరే ప్రభుత్వ స్థలం ఉంది. ఆ స్థలంలో కొంచెం నాకు క్యాంప్ ఆఫీస్కు స్థలం ఏమంటే అది వాళ్ళు ఐడెంటిఫై చేయలేకపోయారు. సబ్ స్టేషన్కు నేను లోకల్ ఎమ్మెల్యే ఉంటే నా నాలెడ్జ్ లేకుండా నేను ప్రివిలేజ్ నోటీస్ ఇస్తే కూడా యాక్షన్ తీసుకుంటారో లేదో అని చెప్పి మీది చెప్తా ఉన్నాను. ఎందుకంటే ప్రివిలేజ్ మోషన్ ఇచ్చేటువంటి నాకు నా హక్కు ఉంది కాబట్టి, నా ఫండమెంటల్ రైట్ కాబట్టి నేను చెప్పొచ్చు. కానీ నా ప్రమేయం లేకుండా, నా యొక్క ప్రెజెన్స్ లేకుండా అక్కడ ఫౌండేషన్ వేశారు. నేను పోయి నా రెగ్యులర్ స్టైల్లో పలగొట్టాను పోయి. ఎందుకంటే ఇక నాకు వేరే ఆప్షన్ లేదు కదా సార్. ఆప్షన్ ఉన్నప్పుడు అంటే వేరే తీరు చెప్పొచ్చు.